నెక్స్ట్ టాపిక్ చూస్తే మనకి ఏముంది అంటే ప్రొడ్యూసర్ బిహేవియర్ అండ్ సప్లై అనేది చెప్తున్నాం. కాస్ట్ ఆఫ్ రెవెన్యూ, మీనింగ్, వేరియస్ టైప్స్ ఆఫ్ కాస్ట్ అండ్ రెవెన్యూ. నెక్స్ట్ దీనిలోనే సబ్ టాపిక్ ఏంటంటే సప్లై, మార్కెట్ సప్లై, డిటర్మినెంట్ ఆఫ్ సప్లై, సప్లై కర్వ్, ప్రైస్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై. నెక్స్ట్ థర్డ్ టాపిక్ ఫార్మ్స్ ఆఫ్ మార్కెట్ అండ్ ప్రైస్ డిటర్మినేషన్, ఫార్మ్స్ ఆఫ్ మార్కెట్ మీనింగ్ అండ్ ఫీచర్స్. నెక్స్ట్ ప్రైస్ డిటర్మినేషన్ అండ్ పర్ఫెక్ట్ కాంపిటీషన్, ఇంపర్ఫెక్ట్ కాంపిటీషన్, మోనోపలీ అండ్ డ్యూపలీ, మోనోపలిస్టిక్ కాంపిటీషన్, అలిగోపలీ. ఇవన్నీ కూడా దీనిలో ఉన్న కాన్సెప్ట్స్. నెక్స్ట్ టాపిక్ మనకు చూస్తే ఏముంది అంటే నేషనల్ ఇన్కమ్ అండ్ రిలేటెడ్ అగ్రిగేట్స్. నేషనల్ ఇన్కమ్ లో మనకి మీనింగ్, తర్వాత సర్క్యులర్ ఫ్లో ఆఫ్ ఇన్కమ్, నెక్స్ట్ వన్ జీడిపి, జిఎన్పి, ఎన్డిపి, ఎన్ఎన్పి. ఇవన్నీ కూడా సబ్ టాపిక్స్ అనేసి చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ టాపిక్ చూస్తే డిటర్మినేషన్ ఆఫ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్. దీనిలో మనకి సబ్ టాపిక్స్ ఏమున్నాయి అనేసి చూస్తే అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై అండ్ దేర్ కాంపోనెంట్స్, ఎంప్లాయ్మెంట్, నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ఇన్కమ్, ఇన్వెస్ట్మెంట్, నెక్స్ట్ ఇన్ఫ్లేషన్, మీనింగ్, కాన్సెప్ట్, తర్వాత రెమెడీస్. ఇవన్నీ కూడా దీనిలో ఉన్న సబ్ టాపిక్స్ అనేసి చెప్పొచ్చు. నెక్స్ట్ టాపిక్ మనం చూస్తే మనీ అండ్ బ్యాంకింగ్. దీనిలో సబ్ టాపిక్స్ ఏమున్నాయి అనేసి చూస్తే మీనింగ్ అండ్ ఎవాల్యుయేషన్ ఆఫ్ బ్యాంకింగ్, క్లాసిఫికేషన్ ఆఫ్ మనీ, M1, M2, M3 and M4, సెంట్రల్ బ్యాంక్ మీనింగ్ అండ్ ఫంక్షన్స్,